హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ వీడియోలో మనం 2024 నుంచి 2026 వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి జనరల్ సైన్స్‌లోని బయాలజీలోని పీవైక్యూ యొక్క పార్ట్ 9 ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, ఆల్రెడీ మనం పార్ట్ 8 తోటి ఏమైపోయింది? కణం అనేటటువంటి టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు మనం కణజాలానికి సంబంధించినటువంటి డేటాని డిస్కస్ చేద్దాం. సో, డైరెక్ట్ క్వెషన్స్‌లోకి వెళ్ళిపోయే ముందు లేటెస్ట్‌గా మనకు అప్డేటెడ్ అయినటువంటి 2026 ఎన్‌సీఈఆర్‌టీ 9థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మనకి ఒక టిష్యూ అనేటటువంటి డేటా ఉంది కదా! సో, ఆ యొక్క అప్డేటెడ్ డేటాని డిస్కస్ చేసుకొని అనేక క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. సో, మనకి ఒక కణజాలాల్లో మేజర్‌గా ఎన్ని రకాలుంటాయండి? 2 రకాలుంటాయి. ఏంటిదది? ఒకటేమో వృక్ష కణజాలం, రెండోదేమో జంతు కణజాలం. సో, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాని ఇప్పుడు మనం వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఈ మోస్ట్‌లీ ఈ వీడియో మొత్తం కూడా మీకు వృక్ష కణజాలం గురించినటువంటి డేటా మొత్తం ఉంటది. నెక్స్ట్ పార్ట్ 10లో మనం జంతు కణజాలానికి సంబంధించినటువంటి డేటాతో పాటు ఈ యొక్క టెండాన్స్, లిగమెంట్స్ అండ్ దాంతో పాటు బోన్స్ సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్ డేటా కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు లేట్ చేయకుండా ఏం చేద్దాం? వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. వీడియోస్ కి హై పాయింట్స్ ఇవ్వండి. వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. దయచేసి వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేస్తే ఏంటంటే ఎక్కువ వ్యూస్ వస్తే ఏంటంటే ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంది అన్నటువంటి ఉద్దేశంతో వీడియోని ఫాస్ట్ గా అండ్ దాంతో పాటు ఇంకెక్కువ లార్జ్ డేటాని ఇంక్లూడ్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దానివల్ల ఏంటంటే మీరు యొక్క వీడియోస్ ఒక్కటి చూసుకొని డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోయే విధంగా దీని అయితే ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు 8 పార్ట్స్ లో మనం ఎట్లా సెల్ అనేటటువంటి టాపిక్ ని కంప్లీట్ చేసుకున్నామో ఆ యొక్క డేటాని మీరు చూసే ఉంటారు. సో, దాంట్లో మీరు ఆ యొక్క వీడియో చూస్తే మీకు ఆ యొక్క సెల్ టాపిక్ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా వస్తది. సేమ్ అట్ ది సేమ్ టైమ్ దీన్ని కూడా అదే విధంగా మనమైతే ప్లాన్ చేద్దాం. ఈ యొక్క టిష్యూని. ఓకే. సో, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ 9థ్ టెక్స్ట్ బుక్ కూడా. సో, ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్‌లోకి వెళ్ళిపోదాం. సో, దిస్ ఈస్ ఎన్‌సీఈఆర్‌టీ అఫీషియల్‌గా మనకు రిలీజ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్. సో, ఆల్రెడీ మనం దీంట్లో బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్ అనేటటువంటి డేటాని మనం కంప్లీట్ చేసుకున్నాం కదా! ఈరోజు మనం చాప్టర్ 3 అంటే టిష్యూస్ ఇన్ యాక్షన్ అనేటటువంటి డేటాని అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో, ఇక టిష్యూస్ ఇన్ యాక్షన్. ఓకే. సో, దిస్ ఈస్ తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా. సో, అధ్యాయం 3లో మనకి ఇక్కడ టిష్యూస్ సంబంధించినటువంటి టోటల్ డేటా మీకు ఇక్కడ తెలుగులో అందుబాటులో ఉంటుంది. సో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ మొత్తం కూడా. సో, ఇదంతా కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. సో, ఇక్కడ వృక్షానికి సంబంధించినటువంటి ఈ యొక్క వార్షిక వలయాల గురించి గాని, ఈ యొక్క విభాజ్య కణజాలాలు ఎట్లుంటాయి? ఏది ఎక్కడ ఉంటది? అండ్ ఈ యొక్క పర్మనెంట్ టిష్యూస్. సో, దీంట్లో ఎన్ని రకాలున్నాయి? పార్శ్వ అంటే ఏంటిది? దాంతో పాటు మనకి ఇక్కడ స్థూలకోణ కణజాలం, మృదు కణజాలం, దృఢ కణజాలం, దారు, సంధాయక కణజాలము అండ్ దాంతో పాటు ఇక్కడ మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలం ఏ విధంగా ఉంటాయి? ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? అండ్ దాంతో పాటు సపోర్టింగ్ టిష్యూస్. అండ్ దాంతో పాటు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఈ యొక్క స్ట్రక్చర్స్. ఈ యొక్క స్ట్రక్చర్స్ నుంచి ఎగ్జామ్‌లో చాలా క్వెషన్స్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయి. అండ్ దాంతో పాటు మనం ఇక్కడ మొక్క భాగం తీసుకుంటే దాంట్లో ఏ భాగం లేదుంటది? దాని కలర్ కోడింగ్ ఏంది? దీనికి సంబంధించి ఆల్రెడీ 2022 గ్రూప్ డేలో ఇట్లాంటి మోడల్స్ ఇవ్వడం జరిగింది. ఇమేజ్ ఇచ్చేసి వాట్ ఈస్ వాట్ అని రికగ్నైజ్ చేయమన్నాడు. 24కి సంబంధించినటువంటి దాంట్లో మనకు పెద్ద ఇమేజెస్ కనపడలేదు. మళ్ళా ఈసారి వచ్చి దాంట్లో కనిపించే అవకాశం ఉంటది. సో, ఇక్కడి దాకా మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఓకే. సో, నెక్స్ట్ మనం యానిమల్ టిష్యూస్ అంటే జంతు కణజాలాలు అనేది పార్ట్ 10 నుంచి అయితే మనమైతే స్టార్ట్ చేద్దాం. సో, జంతు కణజాలాల దాంట్లో మనకు ఈ యొక్క టోటల్ డేటా కవర్ అవుతుంది. అయితే ఈసారి ఎన్‌సీఈఆర్‌టీలో జరిగినటువంటి చిన్న మిస్టేక్ ఏంటిదంటే, మనకిక్కడ ఏబీసీడీఈ అనేటటువంటి ఈ యొక్క ఏదైతే కణజాలాలు ఉన్నాయో, ఈ కణజాలాలకు సంబంధించి డీటెయిల్ డేటా లేదు. ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీలో మనకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా ఉంది. అంటే ఇక్కడ స్తంభాకారం అని ఇట్లా మనకు వివిధ రకాలైనటువంటి అంటే ఘనాకారం అని అట్లా రకరకాలు ఉంటాయి కదా! సో, వాటికి సంబంధించినటువంటి డేటానైతే మనకు మెన్షన్ చేయలేదు. మనం వీలుంటే ఒకసారి అది కూడా డిస్కస్ చేద్దాం. దీంట్లోనే పాత ఎన్‌సీఈఆర్‌టీ, కొత్త ఎన్‌సీఈఆర్‌టీ మిక్స్‌డ్ చేసి క్లాస్ దాంట్లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనకు ఎముకలకు సంబంధించినటువంటి రూపాలు అంటే సంయోజక కణజాలాలకు సంబంధించినటువంటి డేటా అండ్ అస్థి కండరాలు, ఈ యొక్క కండర వ్యవస్థ అండ్ దాంతో పాటు నాడీ కణం అండ్ నెక్స్ట్ సో, కండర అస్థిపంజర వ్యవస్థ కూడా మనకు ఇదే క్లాసెస్‌లో మనం కంప్లీట్ చేసుకుంటాము. అంటే నెక్స్ట్ పార్ట్‌లో. అండ్ ఈ యొక్క టైప్స్ ఆఫ్ జాయింట్స్ గాని అండ్ దాంతో పాటు ఈ యొక్క భారతీయ శాస్త్రీయ మరియు జానపద నృత్య భంగిమలు. సో, ఇదంతా మనకొస్తది. ఇగో ఇట్లా సూర్య నమస్కారం చేసేటటువంటి స్టెప్స్ ఎన్ని దాంట్లో ఎక్కడ ఏది ఉపయోగపడతది. అండ్ దాంతో పాటు టొటిపోటెన్సీ. ఒక కణజాలం నుంచి మనకి ఇక్కడ ఏ విధంగా మొక్కగా మారుతది అదంతా. ఓకే. సో, ఈ విధంగా మనకు ఎన్‌సీఈఆర్‌టీ మొత్తాన్ని కూడా మీకైతే తెలుగులో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మీరు కనుక చదువుకోవాలనుకుంటే వెంటనే మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! డైరెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు పెయిడ్ కోర్సెస్ కనిపిస్తుంది. పెయిడ్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! కోర్స్
ఇక్కడ న్యూ ఎన్సీఆర్టీ 2026 9th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ పూర్తిగా తెలుగులో. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ యొక్క టోటల్ డేటా అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. మొత్తం ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ కూడా, అంటే లేటెస్ట్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ మీకు ఇక్కడైతే అప్డేటెడ్ అయ్యి రావడం జరుగుతుంది. కాకపోతే ఇది డౌన్లోడ్ చేసుకోలేరు, అంటే బయటికి ప్రింట్అవుట్ అయితే ఇవ్వట్లేదు. ఓన్లీ మీరు యాప్లో చదువుకోవడానికి మాత్రమే యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టడీ మెటీరియల్ అనేటటువంటి ట్యాబ్లో కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ ఎవరైతే మళ్ళీ కోర్సు దాంట్లోకి వెళ్ళి అదంతా కాదు, నాకు డైరెక్ట్గా ఒకే దగ్గర అన్ని చాప్టర్స్ ఒక సింగిల్ పీడిఎఫ్ లెక్క రావాలి అట్లా అనుకున్న వాళ్ళకి ఇక్కడ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ 50 రూపీస్కి మీకు ఇక్కడ సేమ్ కంటెంట్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే ఇది కూడా మీకు బయటికి అయితే రాదు, యాప్లోనే చదువుకోవాల్సి ఉంటుంది. వ్యూ ఓన్లీ కంటెంట్ ఇదంతా కూడా. ఓకే, సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఈ తెలుగు మీడియానే పెట్టేసుకుని, అంటే ఈ యొక్క తెలుగు మీడియం కంటెంట్ మనం చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కొంతమంది ఏమంటారు అంటే అఫీషియల్ గా ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం ఇచ్చింది కదా, సో దాన్ని ఉపయోగించుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, తెలుగు మీడియం ఎందుకు మేము చదువుకోలేమా అనేటటువంటి కామెంట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, తెలుగు వద్దు, ఇంగ్లీష్ మీడియం అఫీషియల్ గా ఎన్సీఆర్టీ ఇచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం దాంట్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం అఫీషియల్ ఇవ్వడం జరిగింది కదా, సో దీంట్లో మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం చాప్టర్ 3 స్టార్ట్ చేద్దాం. దిట్ ఈస్ ఏంటండి, టిష్యూస్ ఇన్ యాక్షన్, అంటే కణజాలాల యొక్క పనితీరు. ఆల్రెడీ మనం చాప్టర్ 2 మొత్తాన్ని కూడా థియరీ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం కదా, న్యూ ఎన్సీఆర్టీది. సో ఇది కూడా న్యూ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి చాప్టర్ 3. ఓకే, సో ఒకసారి ఇమేజ్ చూడండి, కవర్ పేజీ. కణాలు, కణజాలాలకు సంబంధించినటువంటి డేటా, అవయవాలు, అవయవ వ్యవస్థ, ఎముకలు అండ్ దాంతోపాటు ఎముకల యొక్క వ్యవస్థ, అంటే అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఇక్కడ కీళ్ళు, వాటికి సంబంధించినటువంటి కండర వ్యవస్థ అన్నిటి యొక్క మిళితం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదే రైట్ సైడ్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకు మొక్కల యొక్క కణజాలాల పైన జరుగుతున్నటువంటి పరిశోధనల గురించి మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. ఓకే, లైఫ్ బిగిన్స్ వెన్ ఏ సింగిల్ సెల్ డివైడ్స్ ఇట్ సెల్ఫ్ సెవరల్ టైమ్స్ టు గివ్ రైజ్ టు ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్. అంటే ఒక కణం అనేది అనేక సార్లు విభజన చెంది పెద్ద సంఖ్యలో కణాలను ఏర్పరిచినప్పుడు జీవం మొదలవుతుంది. ఇది క్రమంగా మనకి ఎట్లా అవుతుందండి, చర్మం అంటే రక్షణకి, కండరాలు అంటే కదలికకి, ఎముకలు అంటే మనకి ఒక ఆధారానికి, నాడులు కనుక తీసుకున్నట్లయితే ఇది మనకు నియంత్రణ మరియు సమన్వయానికి, మరియు ఇతర అవయవాలను కూడా ఏర్పరచడం జరుగుతుంది. ఏంటిదండి, ఈ యొక్క కణాలన్నీ కూడా మనకి ఏం చేస్తాయి, చర్మాన్ని, కండరాలని, ఎముకలని, నాడులను మరియు ఇతర అవయవాలని కూడా ఏర్పరచడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రక్రియ ఎంత క్లిష్టమైనదంటే దీన్ని ప్రకృతి యొక్క గొప్ప ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా పరిగణించడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ యొక్క ప్రక్రియని ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా పరిగణిస్తారు. మానవుడి యొక్క సంక్షేమం కోసం పరిశోధకులు ఈ యొక్క ప్రక్రియను అర్థం చేసుకోవడానికి అండ్ దాంతోపాటు పునః సృష్టించడానికి అండ్ దాంతోపాటు దీన్ని ఏం చేయడానికి, సవరణ చేయడానికి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. అలా చేయడానికి మొక్కలు మరియు జంతువుల్లో పెరుగుదల మరియు అభివృద్ధిని నియంత్రించేటటువంటి ఏం చేస్తున్నారు, సహజ జీవ ప్రక్రియలను అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. అయితే ఒక కణాలన్నీ ఒక చోట చేరి కణజాలాన్ని ఏర్పరచడానికి గల కారణం ఏమిటి, అండ్ దాంతోపాటు కొన్ని కణజాలాలు జీవితాంతం పెరుగుతుండగా కొన్ని మాత్రము పెరగట్లేవు, ఎందుకు? ఓకే, కొన్ని ఏమో పెరుగుతున్నాయి, కొన్ని ఏమో పెరగట్లేవు. అండ్ దాంతోపాటు కణాలు ఒక చోట చేరి కణజాలాలను ఏర్పరుస్తున్నాయి కదా, దానికి గల కారణం ఏమిటి? ఓకే, వీటి గురించినటువంటి డేటాని మనం అప్కమింగ్ థియరీ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా వస్తుంది. అండ్ దాంతోపాటు థింక్ ఇట్ ఓవర్ అనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ యొక్క జీవ ప్రక్రియలను మానవుని యొక్క సంక్షేమాన్ని అర్థం చేసుకోవడానికి కణాలు మరియు కణజాలాల యొక్క అధ్యయనం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అంటే ఎందుకు నేర్చుకోవాలి, వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలి అనేది ఇక్కడ మనకు పాయింట్. అండ్ దాంతోపాటు మొక్కలు మరియు జంతువుల్లో ఉన్నటువంటి కణజాలాలు ఏదైతే ఉన్నాయో అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి, ఎందుకు? ఓకేనా, ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి ఎందుకంటే కణాలు వేరే ఉన్నప్పుడు కణజాలాలు కూడా వేరేగా ఉంటాయి. ఎందుకంటే కణాల యొక్క నిర్మితమే కదా కణజాలాలు. అట్లాంటప్పుడు అవి భిన్నంగా ఉండడం జరుగుతుంది. ఎందుకు ఉంటాయనంటే ఆ రెండింటి యొక్క పనితీరు వేరే, రెండింటి యొక్క పరిస్థితి వేరే, రెండింటి యొక్క స్ట్రక్చర్ వేరే, కాబట్టి మనకు అది సపరేట్ గా ఉండడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ బహుకణ జీవుల్లో ఉన్నటువంటి వివిధ వ్యవస్థీకృత స్థాయిలో శ్రమ విభజన వాటి యొక్క నిర్మాణం మరియు పనితీరుతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది. ఇదంతా కూడా మనం క్వశ్చన్ సాల్వింగ్ లో దాంతోపాటు యొక్క థియరీ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నప్పుడు మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఐడియా వస్తుంది. ఓకే, ఆల్రెడీ మనం చాప్టర్ 2లోనే మనం ఏం చేసినాం, కణం జీవానికి మూలాధారం అనేటటువంటి డేటాలో భాగంగా కణం జీవానికి ఏంటిదండి ప్రాథమిక ప్రమాణం అని మనం అయితే తెలుసుకోవడం జరిగింది. అయితే అనేక కణాలు కలిసి ఒక బహుకణ జీవిని అయితే ఏర్పరచడం జరుగుతుంది. అయితే అన్ని బహుకణ జీవుల్లో ఒక వ్యవస్థీకృతమైనటువంటి క్రమానుగత శ్రేణి అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఒకే రకమైనటువంటి విధులు నిర్వహించినటువంటి కణాలన్నీ కలిసి కణజాలాన్ని ఏర్పరుస్తాయి. ఇదో ఇది ఇంపార్టెంట్. అయితే మనకి ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు, ఒకటి కంటే ఎక్కువ, ఇంపార్టెంట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఒకటి కంటే ఎక్కువ రకాల కణజాలాలు కలిసి అవయవాలను ఏర్పరుస్తాయి.
అండ్ దాంతో పాటు వివిధ అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఓకేనా? ఈ యొక్క అవయవ వ్యవస్థలన్నీ కలిసి ఒక జీవిని ఏర్పరుస్తాయి. అంటే ఒకే రకమైనటువంటి కణాలు కలిసి మనకు కణజాలాన్ని ఏర్పరుస్తది. ఈ ఒకటి కంటే ఎక్కువ అంటే 2 లేదా 3 అట్లా కణజాలాలు కలిసి ఏం చేస్తది? అవయవాలను ఏర్పరుస్తది. సో, ఇక్కడ అవయవాలు గనక తీసుకున్నట్లయితే వేరే వేరే రకాలు అంటే 3 గాని, 4 గాని, 5 అట్లా ఎన్నైనా కలిసి మనకొక జీవిని ఏర్పరుస్తది. ఓకే. ఇదొక్కటి ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఇది ఇంపార్టెంట్. డైరెక్ట్ ఎగ్జామ్‌లో అడిగేటటువంటి పాయింట్ ఇది. ఓకే. సో, ఏకకణ జీవుల్లో ఉదాహరణకు మనం అమీబా గనక తీసుకున్నట్లయితే, వీటిలో ఒకే కణం ఉంటది గదా! ఒక కణమే జీవన విధులను నిర్వహిస్తుంది. అయితే మొక్కలు, జంతువులు లాంటి బహుకణ జీవుల్లో ఇక్కడ ఏం జరుగుతుంది? కణ సమూహాలు వివిధ రకాలైనటువంటి విధులనైతే నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా? సో, కణజాలం అనేది ఒక నిర్దిష్ట విధిని నిర్వహించడానికి ఏం జరుగుతదండి? కణాల సమూహంగా మనకిక్కడ కలిసి పనిచేస్తాయి. అండ్ అవి ఎట్లుంటాయి? సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అంటే నిర్మాణంలో సారూప్యత కలిగినటువంటియి. ఓకేనా? వివిధ రకాలైనటువంటి కణజాలాల ఏర్పాటు మనకి దేనికి కారణమవుతుంది? చెప్పండి. డివిజన్ ఆఫ్ లేబర్ అంటే శ్రమ విభజనకు దారి తీస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడొచ్చింది గదా! శ్రమ విభజనకు సంబంధించినటువంటి డేటా. డివిజన్ ఆఫ్ లేబర్ గురించినటువంటి డేటా. ఇది శరీరం యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎందుకు? ఒక్క కణం చేయాల్సినటువంటి పని ఇప్పుడు కొన్ని వందల కణాలు కలిసి చేస్తాయి. అప్పుడేమైతది ఆటోమేటిక్‌గా ఒక్కొక్క కణం పైన లోడ్ తగ్గిపోద్ది. దాంతో పాటు దాని యొక్క ఎఫిషియన్సీ పెరుగుతది. అంటే దాని యొక్క సామర్థ్యం పెరుగుతది. అండ్ దాంతో పాటు ఏమవుతది? కాంప్లెక్స్ లైఫ్ స్ట్రక్చర్స్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సంక్లిష్టమైనటువంటి జీవక్రియలు నిర్వహించడానికి కూడా వీలు కల్పిస్తుంది. ఉదాహరణ గనక తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఇన్ యానిమల్స్ అంటే జంతువుల్లో గనక తీసుకుంటే కండర కణజాలం కదలికకు సాధ్యం చేస్తుంది. అంటే కదలికకు తోడ్పడుతుంది. నాడీ కణజాలం ఏం చేస్తుంది చెప్పండి? నాడీ కణజాలం అనేది శరీరంలోని ఇతర భాగాలకు సమాచారాన్ని పంపివేస్తుంది. అంటే అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. మొక్కల్లో దారు ఏం చేస్తుంది? మొక్కల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఇక్కడ దారు లాంటి ఏం చేస్తాయి చెప్పండి? వాహక కణజాలాలు ఇవేం చేస్తాయి? నీటిని, ఖనిజాలను రవాణా చేస్తాయి. ఓకే. అదే మనకు ఫ్లోయమ్ అంటే పోషక కణజాలం ఏం చేస్తుంది? ఆహారాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పటివరకు చెప్పిందంతా మీకైతే పర్ఫెక్ట్‌గా ఉంది గదా! ఎక్కడ ఏం డౌట్ అయితే లేదు గదా! క్లారిటీగా అర్థమైంది గదా! ఓకే. సో, ఇప్పుడు మనం డిస్కషన్ ఇన్ పార్టీషన్స్. అంటే వై ఆర్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ డిఫరెంట్? మొక్కలు మరియు జంతువుల యొక్క కణజాలాలు ఎందుకు విభిన్నంగా ఉంటాయి? ఇది ఎక్కడ ఇన్నట్టుంది గదా! ఇగో ఇక్కడ ఉంది చూడండి. దీని గురించినటువంటి వివరణ ఇక్కడ మనకు ఉంది. ఓకే. దానికి సంబంధించినటువంటి వివరణ. ఇది డిస్కస్ చేసుకున్న తర్వాత మనం ఈ యొక్క సైంటిస్ట్‌ని కలుద్దాం. ఆ తర్వాత మళ్ళా ఇక్కడ మనం ఈరోజు మెయిన్ టాపిక్ అయినటువంటి టిష్యూస్ ఫర్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్ మొక్కల్లో పెరుగుదలకు మనకి యొక్క కణజాలాల గురించి చూద్దాం. ఇన్ చాప్టర్ 2 అంటే ఆల్రెడీ మనం రెండో అధ్యాయంలో ఏం డిస్కస్ చేసుకున్నాం? కణం జీవానికి మూలాధారం అనేటటువంటి దాంట్లో మనం మొక్క కణాలని, జంతు కణాలని పోల్చినాం. వాటి మధ్య ఉన్నటువంటి ప్రధాన వ్యత్యాసాన్ని కూడా ఏం చేసినామండి? అధ్యయనం చేసినాం. చాలా మొక్కలు ఒక చోట స్థిరంగా ఉంటాయి. అండ్ జంతువులు ఏమైతాయండి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి కదులుతాయి. ఓకేనా? జంతువులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి కదులుతాయి. మరి మొక్కలు కదులుతాయా? మొక్కలు అట్లా కదలవు. అవి స్థిరంగా అండ్ దాంతో పాటు అవి నిలబడి అంటే నిటారుగా ఉండడానికి ఒక సపోర్ట్ కావాలి. ఒక ఆధారం కావాలి. అప్పుడేం కావాలి? మొక్కలకు ఒక దృఢత్వాన్ని, బలాన్ని అందించే ఒక కణ కవచం కావాలి. అవునా? మరి ఆ యొక్క కణ కవచం కావాలి కాబట్టి వాటికి ఆ యొక్క కణ కవచం కూడా దేవుని దయ వల్ల అది కూడా వచ్చేసింది. ఓకే. సో, కాబట్టి మొక్కలకేముంటదండి? కణ కవచం ఉంటది. జంతువులు కదులుతాయి కాబట్టి వాటికి కణ కవచం అవసరం లేదు. ఓకే. సాధారణంగా జంతువులనేవి కదలగలవు. ఎందుకంటే వాటికి కదిలేటటువంటి చలనాంగాలు ఉన్నాయి కాబట్టి. స్పాంజిల్ లాంటి వాటికి మాత్రము మనకు కదలవు. ఓకేనా? స్పాంజిల్ లాంటివి కొన్ని కదలవు. ఇది మనం జంతురాజ్యం డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి ఒక డేటా వస్తది. అప్పుడు మనం డీటెయిల్‌గా వెళ్ళిపోదాము. సో, ప్రెజెంట్ అయితే ఇవైతే కదలవు. ఓకేనా? ఏంటి స్పాంజిలు. మీలాంటి జంతువులన్నీ కూడా కదులుతాయి. అయితే వాటికి ఎటువంటి దృఢమైనటువంటి కణకవచం లేకపోవడం వల్ల జంతు కణాలు వాటి యొక్క ఆకారాన్ని సులభంగా మార్చుకోగలవు. ఇవి కణ నమ్యత చివరికి ఎట్లా దారి తీస్తుంది అంటే వాటి యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది వాటి యొక్క శరీరాలను చలనానికి అనువుగా మార్చడానికి సహాయపడుతుంది. ఓకేనా? అండ్ మొక్కలకు జంతువులకు ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి డిఫరెన్స్ ఏంటిదంటే పోషణ విధానం. ఓకేనా? ఏంటిదండి? పోషణ విధానం అనేది మనకిక్కడ మెయిన్ డిఫరెన్స్. జంతువుల్లో గనక తీసుకున్నట్లయితే మనకిక్కడ ఏమవుతుంది చెప్పండి? జంతువుల్లో వివిధ రకాలైనటువంటి ఆహార వనరుల నుంచి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సహాయపడేటటువంటి టిష్యూస్ అనేవి వాటిలో ఉంటాయి. ఓకేనా? వివిధ రకాలైనటువంటి ఆహారాన్ని తీసుకొని వాటిని జీర్ణం చేసుకోవడానికి సహాయపడేటువంటి కణజాలాలుంటాయి.
మరి మొక్కలకు ఎవరు ఆహారాన్ని ఇస్తారు? ఎవరు ఇయ్యలేరు. అవి కదలలేవు, వాటికి నోరు లేదు, ఆకలైతుందని అడిగేటటువంటి పరిస్థితి లేదు. అయి ఎండకి ఎండాలే, వానకు నానాలే, ఎట్లా పడితే అట్లా ఉండాలి. కాబట్టి వాటికేం చేసిండు సూర్య భగవానుడు, అంటే సూర్యుడు, నీకెవరు ఇయ్యకపోయినా నేను సపోర్ట్ చేస్తా అని సూర్యరశ్మిని అందించిండు. అయి ఎట్లాగో నేల మీద ఉన్నాయి కాబట్టి వేర్లు కిందకున్నాయి గదా! వేర్ల నుంచి నీటిని తీసుకున్నాయి. అండ్ చుట్టూ ఎట్లాగో కార్బన్ డయాక్సైడ్ ఉంది గదా! దాన్ని తీసుకొని కేవలం ప్రకృతిలో అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకున్నాయి. ఓకేనా? ఏం చేసినాయి? ఆహారాన్ని తయారు చేసుకున్నాయి. అయితే ఇక్కడ మనకు సౌరశక్తిని ఉపయోగించుకోవడంలో సహాయపడేటటువంటి కణజాలాలు దేంట్లో ఉంటాయంటే మొక్కల్లో ఉంటాయి. అండ్ పెరుగుదలకు బాధ్యత వహించినటువంటి కణజాలాల్లో నిర్మాణము, విధుల్లో విభిన్నంగా ఉండడం వల్ల జంతువులు, మొక్కల్లో పెరుగుదల విధానాలు కూడా మారుతూ ఉంటాయి. ఆహారం గురించి అంటే ఇదేమో బయట నుంచి తెచ్చుకుంటే, ఇదేమో సొంతంగా తయారు చేసుకుంటది. పెరుగుదల కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కుక్కని తీసుకున్నాం అనుకోండి. అది మోస్ట్‌లీ 1 అడుగు నుంచి 2 అడుగులు పెరుగుతది హైట్. అదే ఒక చెట్టు తీసుకుంటే కొన్ని పదుల మీటర్లు పెరుగుతది. అండ్ ఇది కొంత వయసొచ్చిన తర్వాత పెరుగుదల ఆపేస్తది. ఇది మాత్రం మాక్సిమం పెరుగుతూనే ఉంటది. ఎటువంటి అడ్డంకి లేనంత వరకు ఇది పెరుగుతూనే ఉంటది. ఎందుకంటే అగ్రవిభాజ్య కణజాలం అట్లా దాన్ని పెంచే ప్రయత్నం చేస్తూనే ఉంటది. ఓకే. సో, ఇదంతా దానికి సంబంధించినటువంటి డేటా. అయితే మరి ఈ యొక్క అధ్యయనంలో ఏం డిస్కస్ చేస్తాం? ఈ యొక్క చాప్టర్‌లో మనం ఇంకేం డిస్కస్ చేస్తాం? చెప్పండి. మొక్కలు, కణజాలాలకు సంబంధించినటువంటి నిర్దిష్ట విధులతో ఎలా సంబంధం ఉన్నాయో కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఒక శాస్త్రవేత్తని కలుద్దాము. ఆ శాస్త్రవేత్త ఎవరండి? బీజీఎల్ స్వామి. బీజీఎల్ స్వామి. సో, ఈ యొక్క బీజీఎల్ స్వామి దేనికి స్పెషలిస్ట్ అంటే, ఈయన యొక్క మొక్కల స్వరూప శాస్త్రము అండ్ దాంతో పాటు శరీర నిర్మాణ శాస్త్ర రంగాలకు కృషి చేసినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రముఖ భారతీయ బొటనిస్ట్. అంటే ఈ యొక్క వృక్ష శాస్త్రవేత్త. ఈయన రాసినటువంటి బుక్ ఏంటిదండి? 'హసురు హొన్ను'. 'హసురు హొన్ను' చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 'హసురు హొన్ను' ఇది ఏ భాషలో రాసిండంటే కన్నడ భాషలో రాయడం జరిగింది. ఓకేనా? ఇది విజ్ఞానము, వ్యంగ్యం అండ్ దాంతో పాటు సంస్కృతుల యొక్క సమ్మేళనము. ఈ పుస్తకం అనేది వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమల యొక్క అడవుల్లో ఉన్నటువంటి వృక్షశాస్త్ర యాత్రను వివరించడం జరుగుతుంది. మొక్కల యొక్క వర్ణనలు అండ్ దాంతో పాటు ఆ యొక్క వాటి యొక్క వినియోగము అండ్ దాంతో పాటు వాటి యొక్క పరిరక్షణ పద్ధతులు, వృక్షశాస్త్ర జానపద కథలు అండ్ దాంతో పాటు పురాణాలకు సంబంధించినటువంటి నిధి వంటిది ఏంటిది? 'హసుర్ హొన్ను' ఎవరు రాసిర్రు? బీజేఎల్ స్వామి. ఏ భాషలో రాసిండు? కన్నడ భాషలో రాసిండు. అండ్ దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటామంటే 1978లో ఈ యొక్క పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ అయితే రావడం జరిగింది. ఓకేనా? 1978లో కేంద్ర సాహిత్య అకాడమీ ఏ పుస్తకానికి వచ్చింది అంటే 'హసురు హొన్ను'కి వచ్చింది. అండ్ ఇది ఏ భాషలో రచించారంటే కన్నడ భాషలో రచించడం జరిగింది. అండ్ దీన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే బీజేఎల్ స్వామి. ఇది ఎవరికి సంబంధించింది అంటే మొక్కల స్వరూప శాస్త్రానికి మరియు శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించినటువంటిది. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ ఇప్పుడు మనం టిష్యూస్ ఫర్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్ అంటే మొక్కల్లో పెరుగుదలకు అవసరమైనటువంటి కణజాలాలు. మొక్కల్లో పెరుగుదలకు కణాలు ఏం చేస్తాయండి? సపోర్ట్ చేస్తాయి. కానీ మనకు అవ్వాలి అంటే ముందరికెళ్ళేది కణజాలాలు. ఓకేనా? ఆ యొక్క కణజాలాల గురించినటువంటి డేటా డిస్కస్ చేద్దాం. సో, ఒక చిన్న మొక్క ఏమవుతుందండి? ఒక చిన్న మొక్క ఏమవుతుంది? ఒక పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. ఒక విత్తనమే తీసుకుందాం. ఒక విత్తనమే ఒక పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. వేర్లు ఏమవుతాయి? నేలలోకి డీప్‌గా ఎళ్ళిపోతాయి. అంటే లోతుగా ఎళ్ళిపోవడం. కాలక్రమేణా ఏమవుతుంది? వాటి యొక్క కాండాలనేవి లావవ్వడం. అండ్ అదే విధంగా జంతువులు మేత మేసిన తర్వాత కూడా మళ్ళీ గడ్డి పెరగడం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈరోజు మనం గడ్డి కోసినాం అనుకోండి 4 రోజుల తర్వాత మళ్ళీ ఇగో ఇంత ఎత్తు ఇట్లా ఏపుగా ఎదిగి ఉంటది. అవునా? అదంతా కూడా మనం గమనిస్తూనే ఉంటాం. దీనికి గల కారణం ఏమిటి? చెప్పండి దీనికి గల కారణం ఏమిటి? మొక్కలు వివిధ రకాలుగా పెరుగుతాయి. ఓకేనా? కొన్ని మొక్కలేమో గుబురుగా పెరుగుతాయి. కొన్ని మొక్కలేమో ఇట్లా పొడవుగా పెరుగుతాయి. కొన్ని మొక్కలేమో ఇట్లా శాఖీయుతమైనటువంటివి పెరుగుతాయి. సో, వాటి గురించినటువంటి డేటా చూద్దాం. ఒకటి వాటి యొక్క లెంత్ అంటే వాటి యొక్క పొడవు పెరగడం. అంటే ఇక్కడ ఏమవుతుంది? కాండం యొక్క ఎత్తు పెరుగుతూ వేర్ల యొక్క లోతు పెరుగుతది. అప్పుడు దాన్ని మనం లెంత్‌గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ గెర్త్. గెర్త్ అంటే చుట్టుకొలత అండి. దాని యొక్క కాండం యొక్క మందం పెరగడము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్ మనం నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేయబోయేటప్పుడు మీకు క్లియర్‌గా కనిపిస్తది. ఓకేనా? మోస్ట్‌లీ ఫస్ట్ వీడియోలోనే కనిపించొచ్చు ఈ యొక్క గెర్త్ అనేటటువంటిది. కాండం యొక్క మందం పెరగడం. అండ్ దాంతో పాటు కొమ్మలు కత్తిరించిన తర్వాత కూడా లేదా జంతువులు మేసిన తర్వాత కూడా అవి రీగ్రోత్ అవ్వడం అంటే మళ్ళా పెరగడం. ఈ పెరుగుదలకు చురుకుగా విభజన చెందేటటువంటి కణాలు అవసరము. ఇవి కలిసి విభాజ్య కణజాలం అనేటటువంటి కణజాలాన్ని ఏర్పరుస్తాయి. ఓకే.
సో ఇక వివిధ రకాలైనటువంటి విభాజ్య కణజాలాల గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒక జాడి తీసుకున్నాం, ఆల్రెడీ మనం చాప్టర్ 2లో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ వచ్చినాయి. ఇక్కడ మనం ఏం చేసినాం, ఉల్లిగడ్డ యొక్క వేర్లు పెట్టేసినాము, పెట్టేసి చెక్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఎపికల్ మెరిస్టెమ్ అంటే అగ్ర విభాజ్య కణజాలం. మొక్కలు పొడవుగా ఎలా పెరుగుతాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ఒక ఆనియన్ బల్బ్ అంటే ఒక ఉల్లిగడ్డ వేర్ల యొక్క పెరుగుదలకు సంబంధించినటువంటి డేటా చూద్దాం. ఈ యొక్క ప్రయోగాన్ని స్టార్ట్. 2 గాజు సీసాలను తీసుకున్నాము, లేదా ఒక 2 గాజు కూజాలను తీసుకున్నాము. వాటిని ఏం చేసినాం, నీటితో నింపినాం. ఓకేనా, నీటితో నింపినాం. తర్వాత 2 ఉల్లిగడ్డలను తీసుకున్నాము, తీసుకొని వాటిని ఒక్కొక్క జార్లో ఒక్కొక్కటి పెట్టాము. ఇక్కడ పెట్టినాం కదా, ఒక్కొక్క జార్లో ఒక్కొక్కటి. అయితే నెక్స్ట్ ఏం చేసినాం, ఆ రెండింటి యొక్క వేర్ల యొక్క పెరుగుదలను కొన్ని రోజుల పాటు గమనించాం. తర్వాత ఏం చేసినాం, మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఆ యొక్క వేర్ల యొక్క పొడవులను కొలిచినాం. ఓకే, కొలిచినామా? కొలిచినాం సార్. ఓకే, ఇప్పుడు మూడో రోజు ఏం చేసినామంటే మన సాగలే, ఎటువంటి దీన్ని ఖరాబ్ చేద్దామని బీ సీసా తీసుకున్నాం. బీ సీసా తీసుకొని దాంట్లో ఒక 1 సెంటీమీటర్ మందం, అడుగు నుంచి 1 సెంటీమీటర్ మందం కట్ చేసినాం. అంటే పైనుంచి 1 సెంటీమీటర్ కాదండి, కింది నుంచి 1 సెంటీమీటర్ కట్ చేసినాం. ఓకేనా. ఆ తర్వాత 2 సీసాల్లో ఉన్నటువంటి వేర్ల యొక్క పెరుగుదలను మనం అబ్జర్వ్ చేస్తే మరో 4 రోజుల పాటు, అంటే 4 రోజు కాంచి మళ్ళీ ఒక 4 రోజుల పాటు పరిశీలిస్తే మనకు ఏ డేటా కనిపించిందో దాన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. 4 రోజు కాంచి అంటే 1, 2, 3, 4 ఆ యొక్క జార్ ఏ యొక్క, జార్ బి యొక్క వేర్ల యొక్క పొడవులు మనం ఇక్కడ కొలుసుకోవాలి. ఓకే, మనం ఏం అబ్జర్వ్ చేసినాం, అంటే ఇక్కడ మనకి డేటా కనిపిస్తుంది. ఇక్కడ మనకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది జార్ ఏ అండి, ఇక్కడ ఇది కనిపిస్తుంది, ఇది జార్ బి. సో ఎప్పటి వరకు అయితే మనం కొయ్యలేదు అప్పటి వరకు 2 కూడా పెరిగినాయి. ఎప్పుడైతే మనం కట్ చేసినామో దీని యొక్క పెరుగుదల ఆగిపోయింది. దీని యొక్క పెరుగుదల జార్ ఏ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే, జార్ ఏ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే, జార్ ఏ అనేది కంటిన్యూ అవుతుంది, జార్ బి అనేది ఆగిపోయింది. ఎందుకు? వేర్ల యొక్క కొన భాగంలో మనకి ఏం కనిపిస్తాయి, అగ్రవిభాజ్య కణజాలం మధ్యలో ఉంటుందా? ఉండదు. నువ్వు 1 సెంటీమీటర్ మంది ఈయనే కట్ చేస్తుంది, అంటే అగ్రవిభాజ్య కణజాలం అంతా ఎగిరిపోయింది. అంటే ఇక్కడ ఏముంది, అగ్రవిభాజ్య కణజాలం ఉందా? లేదు. కాబట్టి ఈ పొడవు అనేది పెరగదు. ఇదే మ్యాటర్ మనకి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చు. ఓకేనా. సో అదే మ్యాటర్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏం చేసినాం, మైటోసిస్ అంటే సమవిభజన అనేది ఇక్కడ వేర్లలో జరుగుతుందన్న విషయం మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము, 2వ చాప్టర్ లో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ యొక్క పరిశీలన అనేది వేర్ల యొక్క కొనల్లో చురుకుగా విభజన చెందే కణాలు ఉంటాయని మనకైతే నిర్దేశించడం జరుగుతుంది, అంటే క్లారిఫికేషన్ ఇస్తుంది. అదే విధంగా కాండం యొక్క కొనల్లో కనుక తీసుకున్నట్లయితే, అంటే ఈ యొక్క షూట్స్ యొక్క టిప్స్ లో కనుక తీసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, చురుకుగా విభజన చెందే కణాలు ఉంటాయి అండ్ దాంతోపాటు కణం పొడవుగా పెరగడానికి సహాయపడతాయని మనకి ఇక్కడ తెలుపడం జరుగుతుంది. అందువల్ల మొక్కల యొక్క వేర్లు, కాండాల యొక్క కొనల వద్ద అగ్రవిభాజ్య కణజాలాలను పిలువబడేటటువంటి పెరుగుదల ఏముంటది, గ్రోత్ జోన్స్ అంటే పెరుగుదల మండలాలు ఉంటాయని, అవి మొక్క పెరుగుదల కారణమవుతాయని, వాటిని మనం అగ్ర విభాజ్య కణజాలం అని పిలుస్తామని మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాం, లాటరల్ మెరిస్టెమ్ అంటే పార్శ్వ విభాజ్య కణజాలం. ఓకే, పార్శ్వ విభాజ్య కణజాలం. పార్శ్వ విభాజ్య కణజాలం అంటే ఏమవుతుంది, ఇది గర్త్ అంటే మందం పెరగడానికి, అంటే మొక్కలు లావుగా చుట్టుకొలత పెరగడానికి ఇది ఎలా సహాయపడుతుంది, లేదా అవి ఎలా పెరుగుతాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, సో మన పరిసరాలను ఒకసారి గమనించండి. ఓకే, చుట్టూ చూసినా ఏం కనిపించాలి నాకైతే, కాకపోతే ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కాబట్టి దీన్ని మనం పరిగణలో తీసుకుంటాం. ఇక్కడ ఏం చేసిండు, డైకాట్ ప్లాంట్స్ అంటే ద్విదళ బీజ మొక్క మనకు కనిపిస్తుంది. ఓకే, నా యొక్క మొక్కల కాండాలు కాలక్రమేణా పొడవుగా పెరగడమే కాకుండా అవి వాటి యొక్క వ్యాసం, చుట్టుకొలత కూడా పెరుగుతుందని మనం గమనించి ఉంటాం. అయితే చుట్టుకొలత పెరగడానికి గల కారణం ఏమిటి? ఓకే, దీనికి ఒక సంభావ్య వివరణ విభాజ్య కణజాలాల యొక్క కృత్యం కావచ్చు. అండ్ దాని గురించినటువంటి డేటాను మనం ఇదే వీడియోల తర్వాత డిస్కస్ చేద్దాం. మీరు ఎప్పుడైనా సరే కలప యార్డును సందర్శించిన, లేదా నరికినటువంటి చెట్టు కాండాన్ని గమనించిన, కలప యొక్క నరికిన ఉపరితలంపై అనేక వలయాల వంటి నమూనాలను మీరు గమనించి ఉండొచ్చు. ఇక్కడ గీతలు కనిపిస్తున్నాయి కదా, వృత్తాలు. ఓకేనా, వీటిని వార్షిక వలయాలని అంటారు, వార్షిక వృద్ధి వలయాలు అనడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క రింగ్ లైక్ ప్యాటర్న్స్ అయితే ఉండడం జరుగుతుంది. వీటిలో కొన్ని వెడల్పుగా, కొన్ని సన్నగా ఉంటాయి, కొన్ని ఏమో వెడల్పు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, కొన్ని సన్నగా ఉంటాయి. ఓకేనా, ఇవి ఏం చెప్తాయంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలోని అనుకూల లేదా ప్రతికూల వృద్ధి పరిస్థితులను ఇది ప్రతిబింబించడం జరుగుతుంది. ఈ వార్షిక వలయాలను లెక్కించడం ద్వారా ఆ యొక్క చెట్టు యొక్క వయసును లెక్కించవచ్చు అండ్ దాంతో పాటు
అప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఈ ఒక లైన్‌లో ఏముందో దాన్ని బట్టి ఆ పర్టిక్యులర్ టైంలో ఏం జరిగుండొచ్చు. అంటే ప్రకృతిలో ఏ విధంగా ఉండొచ్చు. అంటే అక్కడ కరువు పరిస్థితులున్నాయా? వర్షాభావ పరిస్థితులున్నాయా? లేకపోతే సమృద్ధిగా పంటలు పండినాయా? సమృద్ధిగా వానలొచ్చినాయా? వాతావరణం ఎలా ఉంది? ఒకవేళ రేడియేషన్ లాంటిది ఏదైనా జరిగిందా? వాటిలో ఏమన్నా రేడియేషన్ ఉందా? దాంతో పాటు అక్కడ ఏమన్నా చేంజెస్ అయినాయా? అవన్నీ గూడా మన దీంట్లో ఇదొక డైరీ లాంటిదన్నమాట. డేటా బుక్ లాంటిది. దీన్ని మనం ఉపయోగించుకొని ఐడెంటిఫై చేయొచ్చన్నమాట. ఓకే. ఫస్ట్ అసలు ఈ యొక్క ఇమేజ్ చూపిస్తా. ఫస్ట్ ఇదొకటి క్లారిటీ వస్తే మీకు సరిపోద్ది. సో, ఇక్కడ మనకు కనిపిస్తుందేమో వేరు అగ్ర విభాజ్య కణజాలం. ఇదొచ్చేసరికేమో కాండం అగ్ర విభాజ్య కణజాలం. ఇదేమో వార్షిక వృద్ధి వలయాలని చెప్తున్నటువంటి చెట్టు కాండం అడ్డుకోత. సో, ఇప్పుడు మనం కంటిన్యూ చేసేద్దాము. సో, ఇక కాండంలో వలయాకారంలో అమరి ఉన్నటువంటి డేటాను మనం ఇక్కడ తీసుకుంటే, అవి కణాల యొక్క ఉనికి కారణంగా వాటి యొక్క చుట్టుకొలత పెరుగుతుందని మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక కణాల లోపల, వెలుపల ఏకకేంద్ర పద్ధతిలో విభజన చెందినటువంటి కొత్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల కాండం యొక్క వ్యాసం అనేది పెరుగుతుంది. ఈ విభాజ్య కణజాలాన్ని పార్శ్వ విభాజ్య కణజాలం అని అంటారు. ఓకేనా? ఈ యొక్క అడ్డుకోతను పెంచేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే పార్శ్వ విభాజ్య కణజాలం అంటాం. అంటే దాని యొక్క కాండం యొక్క వ్యాసాన్ని పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్. ఓకే. మరి ఒక ఇంటర్ క్యాలరీ అంటే మధ్యస్థ. ఓకేనా? మధ్యస్థ. ఇక్కడ మనకు మొక్కలు నరికిన తర్వాత కూడా అవి ఎలా పెరుగుతాయి? ఇప్పుడు పైన భాగం కట్ చేసినాము. అగ్ర విభాజ్య కణజాలం ఎగిరిపోయింది. అండ్ ఇక్కడ మనకు దీంట్లో అంటే లావు రావడానికి మనకు మధ్యలో ఏముంది? లాటరల్ మెరిస్టెమ్ ఉంది. దాన్ని ఎట్లా కట్ చేయలేము. సో, ఇక్కడ కట్ చేసినా సరే కొత్త బ్రాంచెస్ ఎట్లొస్తాయి అనేది మనకి ఇక్కడ ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అనేది కారణమవుతుంది. ఓకే. సో, ఇక ఇంటర్ క్యాలరీ గనక తీసుకుంటే దీన్ని మనం మధ్యస్థ ఏంటో విభాజ్య కణజాలం అని అంటాం. ఇక్కడ మనకు వేర్లు అండ్ దాంతో పాటు ఈ యొక్క కాండాల యొక్క చివరిలో విభాజ్య కణజాలాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఒక లేత కాండం యొక్క కొనను కత్తిరిస్తే మొక్క పెరుగుదలకు ఏమవుతుంది? ఆలోచించండి. కొనను కత్తిరించినము. అప్పుడు మొక్క ఎదుగుదల ఏమవుతుంది? కాండం పొడవు పెరగడం అనేది ఆగిపోతుంది. కానీ కాండం యొక్క కణుపులు ఉన్నాయి గదా! ఇక్కడ కణుపులు ఉన్నాయి గదా! ఇట్లాంటి కణుపుల వద్ద మనకేం కనిపిస్తుంది? కొత్త కొమ్మలు పుట్టడం జరుగుతుంది. ఈ విధంగా కొత్త బ్రాంచెస్ అంటే కొత్త కొమ్మలైతే రావడం జరుగుతుంది. ఈ యొక్క మధ్యస్థ ఇంటర్నోడ్ ఓకేనా? ఈ యొక్క ఇంటర్నోడ్ లేదా ఈ యొక్క కణుపుల వద్ద అడుగు భాగం లేదా కణుపు కొంచెం పైన ఉండడం జరుగుతుంది. ఈ యొక్క కణుపు అనేది మనకు కాండంపై కొమ్మలు లేదా ఆకులు వచ్చినటువంటి ప్రదేశం. ఓకేనా? ఈ యొక్క కణుపుల మధ్య ఉన్నటువంటి భాగాన్ని ఇంటర్నోడ్ అని అంటారు. అయితే ఈ యొక్క తోట చుట్టూ ఉన్నటువంటి కంచెను గనక కత్తిరించినట్లయితే అంటే ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని గనక మనం కత్తిరించినట్లయితే ఏం జరుగుతుంది? అంటే గార్డెన్‌లో మనం కొంత ఏదైతే పార్ట్ ఉంటదో దాన్ని కత్తిరించినా సరే, మళ్ళా కొంత కాలానికి ఏమవుతుంది? మళ్ళా కొత్త కొమ్మలొచ్చి, మళ్ళా ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి గుబురుగా మారడం జరుగుతుంది. ఓకేనా? చుట్టూ ఉన్నది మొత్తం గూడా గుబురుగా మారిపోవడం జరుగుతుంది. ఎందుకు? ఆ యొక్క న్యూ బ్రాంచెస్ అనేవి రావడం, మళ్ళా ఈ యొక్క ఎదుగుదల అనేది ప్రారంభమవ్వడం జరుగుతుంది. గడ్డిని కోసిన తర్వాత కూడా సేమ్ ఇదే విధంగా లేదా జంతువులు మేసిన తర్వాత కొంతకాలం తర్వాత కూడా ఇదే ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ ప్రాసెస్ ద్వారా అక్కడ మళ్ళీ అది గుబురుగా రావడం జరుగుతుంది. ఈ యొక్క కణుపుల మధ్య ఏం జరుగుతుంది? ఈ యొక్క ఇంటర్ క్యాలరీ అంటే మధ్యస్థ విభాజ్య కణజాలం ఉండడం వల్ల ఈ యొక్క ప్రాసెస్ జరుగుతుంది. ఈ యొక్క విభాజ్య కణజాలాన్ని ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అంటే మధ్యస్థ విభాజ్య కణజాలం అని అంటారు. ఓకే. ఇయన్నీ గూడా కొత్త కొమ్మలొచ్చినటువంటిది ఇట్లా సైడ్ ఇక్కడ మనం కట్ చేసినప్పటికి ఇక్కడ సైడ్ నుంచి ఇట్లా వస్తాయి. అండ్ దాంతో పాటు ఇక్కడ ఈ యొక్క వ్యక్తి లాన్ మూవింగ్ అంటే పచ్చికను కత్తిరించడం జరుగుతుంది. కత్తిరించిన తర్వాత కూడా మళ్ళా కొంతకాలం మళ్ళా గడ్డి అనేది యథావిధిగా పెరుగుతూనే ఉంటుంది. ఓకే. సో, ఈ విధంగా మనకు ఏం కనిపిస్తున్నాయి? మొక్కల్లో 3 రకాలైనటువంటి విభాజ్య కణజాలాలున్నాయి. ఏంటి అంటే అవి? అగ్ర, పార్శ్వ అండ్ దాంతో పాటు మధ్యస్థం అనేటటువంటివి. వేరు మరియు కాండం యొక్క కొనల మధ్య ఏం జరుగుతుంది? అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. అండ్ అది ఏం చేస్తుంది? పొడవును పెంచుతుంది. కాండం యొక్క చుట్టుకొలత వెంబడి మనకేం కనిపిస్తుంది? లాటరల్ మెరిస్టెమ్ అంటే పార్శ్వ విభాజ్య కణజాలం కనిపిస్తుంది. ఇది చుట్టుకొలతను పెంచుతుంది. గడ్డి లాంటి యొక్క మొక్కల యొక్క మొదలు ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటది. అది అడుగు నుంచే ఏం చేస్తుందంటే ఆ యొక్క బేస్ నుంచే కత్తిరించిన తర్వాత తిరిగి మళ్ళా పెరగడానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అయితే ఈ యొక్క విభాజ్య కణజాలాలని మొక్కల యొక్క పొడవు, చుట్టుకొలత, కొమ్మల పెరుగుదలకు కారణమవుతాయి. ఓకే. ఇది మొత్తం కూడా మనకి ఇంపార్టెంట్ అయినటువంటిది. దీనిలోంచి డైరెక్ట్‌గా ఫ్యూ క్వెషన్స్ వస్తాయి. ఇంటర్ నోడ్ నుంచి కూడా ఫ్యూ క్వెషన్స్ అయితే ఫ్రేమ్ అయితాయి. ఓకే.
అయితే విభాజ్య కణజాలాలు చాలా చిన్నగా పల్చని కణ కవచాలను, పెద్ద స్పష్టమైనటువంటి కేంద్రకాన్ని మరియు అనేక కణాంగాలతో కూడినటువంటి కణద్రవ్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి. దీంట్లో మనకి ఏం అబ్సెంట్ అయి ఉంటాయంటే వాక్యులేస్ అంటే మనకి ఒక రిక్తికలైతే ఉండవు. ఓకేనా? రిక్తికలు విభాజ్య కణజాలాల్లో ఉండవు. ఈ కణాలు ఒకదానికొకటి దగ్గరగా మరి వాటి మధ్య ఖాళీ అనేది చాలా తక్కువగా మోస్ట్‌లీ లేకుండా అసలు ఖాళీ అనేది లేకుండానే అవి ఉండడం జరుగుతుంది. దీనివల్ల అవి నిరంతరం మరియు వేగంగా కణ విభజనకు వీలు కల్పించడం జరుగుతుంది. విభాజ్య కణజాలాల యొక్క కణాలలో రిక్తికలు ఎందుకు ఉండవని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే కణం అనేది నిరంతరం విభజన చెందుతూనే ఉంటది. ఓకేనా? విభజన చెందడం వల్ల విభాజ్య కణజాలం దేహానికి అంటే మొక్క యొక్క దేహానికి కొత్త కణాలను జోడిస్తూనే ఉంటది. కొత్తగా ఏర్పడినటువంటి కణాల్లో కొన్ని కణాలు ఏం జరుగుతాయి? కొన్ని కణాలు విభాజ్య కణజాలంగా మిగిలిపోతే మిగిలినవి ఆ యొక్క విభజన సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఆ యొక్క విభజన సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు ఏమైతాయండి? అవి శాశ్వత కణజాలాలుగా మారిపోతాయి. ఇగో ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? మనం ఒక కణం తీసుకున్నాము. ఆ యొక్క కణం అనేది విభజన చెందితే మనకు కణజాలాలుగా మారతాయి అని మనం అనుకున్నాం. ఓకే. సో, కొన్ని కణాలు మాత్రమే ఏదైతే పై భాగంలో ఉందో అది మాత్రమే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే విభాజ్య కణజాలం యొక్క కార్యక్రమం తీసుకుంటే ఆ కింద ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వత కణాలుగా మారిపోతాయి. ఆ శాశ్వత కణాలన్నీ కలిసి శాశ్వత కణజాలాలుగా మారిపోతాయి. ఓకేనా? ఈ యొక్క సెల్సే మనకు ఈ యొక్క శాశ్వత కణజాలాలుగా మారిపోతాయి. వీడియో స్టార్టింగ్‌లో అనుకున్నాం గదా! మనం ఒకే కణం నుంచి మనం డేటా తీసుకున్నప్పుడు ఆ యొక్క కణమే విభాజ్య కణజాలం లెక్క ఎట్లా పనిచేస్తుంది? మరి దాంతో పాటు వైశాల్యం ఎట్లా పెరుగుతుంది? అంటే దాని యొక్క ఏరియా అంటే దాని యొక్క పెరిమీటర్ ఎట్లా పెరుగుతుంది? అండ్ దాంతో పాటు ఏది స్థిరంగా ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం గదా! అవి వాటిలో అవే డిస్కషన్ చేసుకొని, ఓకే. నువ్వు పెరుగుతూ వెళ్ళిపో. నేను ఇక్కడనే దీనికి సపోర్ట్ ఇస్తా అని అవి వాటంతట అవే మొక్కల్లో ఉన్నటువంటి డీఎన్ఏ ప్రకారంగా అవి డేటా ఉన్నటువంటి సమాచారాన్ని ఉపయోగించుకొని కొన్ని కణాలు శాశ్వత కణాలుగా అవి తర్వాత శాశ్వత కణజాలాలుగా మారతాయి. కొన్ని కణాలు శాశ్వత కణాలు గాకుండా విభాజ్య కణాలుగా అంటే అయన్నీ గూడా విభాజ్య కణజాలాలుగా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఓకే. అయితే ఈ యొక్క శాశ్వత కణజాలాలు ఏం చేస్తాయి మనకు మేజర్‌గా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఇస్తాయి. అయ్యేంటి? ఒకటి సపోర్ట్ అంటే వాటికేమిస్తాయి? ఆధారాన్ని, ట్రాన్స్‌పోర్ట్ అంటే రవాణాకి, లేకపోతే స్టోరేజ్ అంటే నిల్వకు ఇవి నిర్దిష్టమైనటువంటి విధులు నిర్వహించడానికి ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఓకే. ఈ యొక్క ప్రక్రియలో మనకి ఒక విభాజ్య కణజాలం అనేది నిర్దిష్ట విధులు నిర్వహించడానికి ప్రత్యేకత సంతరించుకునేటటువంటి ఈ యొక్క ప్రక్రియను చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డిఫరెన్షియేషన్ అంటే భేదీకరణం అనడం జరుగుతుంది. ఈ యొక్క డిఫరెన్షియేషన్ ప్రాసెస్ అంటే ఈ యొక్క భేదీకరణ ప్రక్రియ ద్వారా విభాజ్య కణజాలం శాశ్వతంగా మారుతుంది. ఓకేనా? సో, ఇక్కడ ఇది మనం అనుకున్నాం డిస్కషన్ చేసుకొని మారతాయని. ఆ డిస్కషన్ ప్రాసెస్‌ని మనం డిఫరెన్షియేషన్ అని అంటాము. అంటే మనం ఒక కణం తీసుకున్నామండి. సింపుల్ ఒక వృక్ష కణం తీసుకున్నాము. అది సమవిభజన చేసి ఏం చేసినాయి? అదే రకమైనటువంటి కొన్ని కణాలను ఏర్పరిచినాయి. అంటే ఇక్కడ 4 రావు 2 వస్తాయి కానీ జనరల్‌గా చెప్తున్నా అట్లా. ఓకే. ఇట్లా విభజన చెందింది. చెందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మొక్క యొక్క భాగం కాసి ఈ లెవెల్ వచ్చింది. ఈ లెవెల్ వచ్చిన తర్వాత ఇంత మటుకు మనకు అగ్రవిభాజ్య కణజాలంగా ఈ కిందిదేమో దీనికి సపోర్ట్ వచ్చినట్టు ప్లాన్ చేసుకునే. ఆ ప్లాన్ చేసుకునేటటువంటి దాన్ని మనం డిఫరెన్షియేషన్ అంటే భేదీకరణం అని అంటాం. ఇప్పుడు ఇది శాశ్వతం అయిపోయింది కదా! అప్పుడు మొక్క ఇగో ఈ లెవెల్ అయిపోయింది. మళ్ళా ఇది కణ విభజన చెందుతది. ఇగో ఈ లెవెల్ అయిపోతుంది. ఈ లెవెల్ వచ్చేసరికి ఇదంతా కూడా ఫిక్స్‌డ్ అంటే పర్మనెంట్ అయిపోద్ది. ఇది ఒక్కటే విభాజ్య కణజాలంలో మారిపోద్ది. మళ్ళా కొద్ది రోజులు కాగానే ఇది ఇట్లా అయిపోద్ది. ఇంతవరకు వచ్చేసరికి ఇది శాశ్వతము. ఇది విభాజ్య కణజాలం. నెక్స్ట్ ఇట్లా. అట్లా మొక్క యొక్క సైజ్ అనేది పెరుగుతూ పోతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు ఆల్రెడీ కణజాలం అనేది ఏర్పడ్డది. అది శాశ్వత కణజాలంగా మారిపోయింది. కాబట్టి మరి దాని గురించి కూడా తెలిసి ఉండాలి గదా! విభాజ్య కణజాలం 3 రకాలు ఉంటదని డిస్కస్ చేసినాము. మరి విభాజ్య కణజాలం నుంచి శాశ్వత కణజాలంగా మారినటువంటి ప్రక్రియ ఏందో కూడా తెలుసుకున్నాము. మరి శాశ్వత కణజాలాలు కూడా కొన్ని ఉంటాయి కదా! మరి వాటికి కూడా కొన్ని పనులుంటాయని మనం అనుకున్నాం. ఏంటి? సపోర్ట్ ఇస్తది. దాంతో పాటు రవాణా చేస్తది. అండ్ దాంతో పాటు నిల్వ చేస్తది. మరి ఆ వాటి గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే. 3.2.4 దట్ ఈస్ పర్మనెంట్ టిష్యూస్ అంటే శాశ్వత కణజాలాలు. ఓకే. సో, ఇక్కడ మనం ఒక ఏం చేద్దాం ఏదైనా ఒక మొక్క తీసుకుందాం. ఓకేనా? సో, ఏదైనా ఒక మొక్క యొక్క వేరు లేదా కాండం యొక్క అడ్డుకోత మరియు ఆకు యొక్క నిలువు కోతను గనక మనం సూక్ష్మదర్శిని కింద పరిశీలిస్తే అంటే మైక్రోస్కోప్ కింద పరిశీలించినట్లయితే మనకు సూక్ష్మదర్శిని కింద కనిపించేటటువంటి పొద్దుతిరుగుడు పువ్వు. ఓకేనా? ఒక పొద్దుతిరుగుడు పువ్వు తీసుకుందాం. దాని యొక్క అడ్డుకోత అంతర్నిర్మాణ పటం అనేది మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. దాన్ని మైక్రోస్కోప్ కింద చూసి ఓకేనా. మైక్రోస్కోప్ కింద చూస్తే ఈ కణాలన్నీ ఆకారము అండ్ దాంతో పాటు పరిమాణంలో ఒకే తిరుగున్నాయా. ఇక్కడ చూడండి, ఇదొక రంగులో ఉంది, ఇదొక రంగులో ఉంది, ఇదొక ఆకారంలో ఉంది, ఇదొక ఆకారంలో ఉంది. రంగులు వేరే, ఆకారాలు వేరే. ఇది ఇంతలా ఉంది, ఇదేమో సన్నగా ఉంది. ఓకేనా. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వాటి యొక్క పనితీరు వేరే ఉంటది. వాటి యొక్క రూపాలు వేరే ఉన్నాయి. వాటి యొక్క పరిమాణాలు వేరే ఉన్నాయి. సో ఇందులో మనం ఎన్ని గుర్తించగలం? నిజానికైతే నాకైతే ఏం తెలవదు ఇప్పటి వరకు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఓకే. ఎన్ని మనం ఐడెంటిఫై చేయగలం? ఏమో చేద్దాం, వన్ బై వన్ అయితే చేద్దాం. మనకి ఇప్పుడు ఏం సబ్జెక్ట్ రాదనే మనం ప్రిపేర్ అవ్వాలండి. అట్లయితేనే మనం నేర్చుకునే ప్రతిది కూడా మన మైండ్‌లో ఉంటది. సో వాటి మధ్య మీరేమన్నా తేడాలు గమనించగలిగిర్రా? నాకైతే చూస్తే అయితే కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి కానీ చెప్పలేం. ఎందుకంటే వాటి గురించి పూర్తిగా తెలిస్తే గాని మనం వాటికి సమాచారం అయితే ఇవ్వలేం గదా! సో వాటి యొక్క తేడాలు మనం ఏమని గమనించినాం అని చెప్పగలను. ఓకే. సో అవి మనకు వివిధ రకాలైనటువంటి కణాలు, కణజాలాలు ఉండడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? కణాలు, కణజాలాలు ఉండొచ్చు. రకరకాలు ఉండడానికి. వివిధ రకాలైనటువంటి కణాల యొక్క సమూహాలు ఉన్నాయని, ప్రతి కణజాలం నిర్దిష్టమైనటువంటి విధిని నిర్వహించడానికి ప్రత్యేకతను కలిగి ఉంటుందని మీరు గమనించొచ్చు. వీటిని మనం శాశ్వత కణజాలాలు అని అంటాం. ఈ యొక్క శాశ్వత కణజాలాలు సరళమైనటువంటిగా ఉండొచ్చు. దానితో పాటు సంక్లిష్టమైనవిగా కూడా ఉండవచ్చు. సరళమైనటువంటి అంటే ఒకే రకమైనటువంటి కణాలతో కూడినవి. సంక్లిష్టమైనటువంటివి అంటే ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలతో కూడినవి కూడా అవ్వచ్చు. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ప్రొటెక్టివ్ టిష్యూ దట్ ఈస్ ఎపిడెర్మిస్ అంటే రక్షక కణజాలం. అంటే దీన్ని మనం బాహ్య చర్మం అనేది అనడం జరుగుతుంది. ఓకే. ఎపిడెర్మిస్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్‌లో ఇదంతా గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. ఇది మనకు బాహ్య చర్మం. ఓకే. సో ఇదేం చేస్తుంది? మెకానికల్ ఇంజ్యూరీ అంటే యాంత్రిక గాయాలు, నీటి నష్టము అండ్ దాంతో పాటు హానికర సూక్ష్మజీవులు, తీవ్రమైనటువంటి పర్యావరణ పరిస్థితుల నుంచి మొక్కను రక్షించడం జరుగుతుంది. ఏది రక్షిస్తుంది? ఈ యొక్క ఎపిడెర్మిస్ అనేటటువంటిది రక్షించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఈ మొత్తాన్ని కూడా నేను తెలుగులో చెప్తా. ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏం చేసినామంటే ఒక ఏం తీసుకున్నామండి? ఒక సన్‌ఫ్లవర్‌ని తీసుకున్నాం. సన్‌ఫ్లవర్ తీసుకొని ఇది ఇగో ఈ భాగం. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ భాగమే ఇది. ఇది కాండం. ఇక్కడ వాస్కులర్ టిష్యూ అంటే నాళికా కణజాలం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క భాగాన్ని కత్తిరించి ఈ భాగం ఉంది కదా! ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ భాగాన్ని తీసుకెళ్ళి వీడబెట్టాం. ఓకే. ఇప్పుడు ఈ భాగంలో ఒక చిన్న ముక్కను కత్తిరించి ఆ భాగంలో ఉన్నటువంటి డేటాను మనం ఇక్కడ డీటెయిల్‌గా అనాలిసిస్ చేస్తున్నాం. సో గ్రౌండ్ టిష్యూ అంటే సందాయక కణజాలం. సందాయక కణజాలం. జీలం అంటే దారువు. అండ్ నెక్స్ట్ లాటరల్ మెరిస్టెమ్ అంటే పార్శ్వ విభాజ్య కణజాలం. అండ్ నెక్స్ట్ ఫ్లోయ్ అంటే పోషక కణజాలం. క్లెరెంకైమా అంటే దృఢ కణజాలం. పారెంకైమా అంటే మృదు కణజాలం. కొలెంకైమా అంటే స్థూల కోణ కణజాలం. స్థూల కోణ కణజాలం. ఎపిడెర్మిస్ అంటే బాహ్య త్వచపు కేశాలు. ఎందుకంటే ఇట్లా బయటకు వచ్చినాయి కదా! ఇవి కేశాలు అనడం జరుగుతుంది. ఓకేనా. బాహ్య త్వచపు కేశాలు. ఎపిడెర్మిస్ అంటే మనకు బాహ్య త్వచం. కుటికిల్ అంటే అవబాసిని. అవబాసిని. ఓకే. సో ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటివి. సో ఫస్ట్ మనకి ఇక్కడ సందాయ కణజాలం అనేది మధ్య భాగంలో ఉంటే దానిపైన మనకి ఇక్కడ ఏముండదండి. ఇక్కడ దారు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది ఇదంతా కూడా ఫుల్‌గా ఏమంటే పోషక కణజాలం. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది దృఢ కణజాలం. ఇదంతా కూడా మొక్కకు సపోర్ట్ ఇస్తది. ఇది దృఢ కణజాలం. అండ్ ఇక్కడ మనకు పారెంకైమా అంటే మృదు కణజాలం. అండ్ దాంతో పాటు కొలెంకైమా ఇది స్థూలకోణ కణజాలం. ఇదంతా కలిసి ఏమవుతుంది? గ్రౌండ్ టిష్యూగా తీసుకోవడం జరుగుతుంది. గ్రౌండ్ టిష్యూ అంటే సందాయ కణజాలం ఇదంతా కూడా. ఓకే. అండ్ దీంట్లో మనకు మిస్ అయింది ఎందుకు ఇది. వాటి గురించి కూడా వస్తాయి. వన్ బై వన్ వస్తాయి. అన్నీ వస్తాయి. ఓకే. బాహ్య చర్మం అనేది మొక్క దేహం యొక్క అత్యంత బయటి పొర. ఓకేనా. మొక్క యొక్క అత్యంత బయటి పొర మనకి ఒక ఎపిడెర్మిస్. అంటే ఇక్కడ బయట కనిపించినటువంటిది ఇక్కడ ఎపిడెర్మిస్. ఓకేనా. ఇది ఎట్లుంటది? ఇది ఒక చదునుగా ఉండడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇది మనకు ఏ విధంగా ఉంటుందండి? రెక్టాంగులర్ షేప్‌లో ఉండడం జరుగుతుంది. ఫ్లాట్‌గా ఉంటుంది. రెక్టాంగులర్ షేప్‌లో అమర్చబడి ఉండడం జరుగుతుంది. కణాల యొక్క ఒకే ఒక పొరతో దగ్గరగా అమర్చబడి ఉంటుంది. ఇది మొక్క యొక్క అన్ని భాగాలను ఇదైతే రక్షించడం జరుగుతుంది. ఈ యొక్క కణాలనేవి క్యూటికిల్ అంటే అవబాసినితో మనకిక్కడ నిర్మితమై ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఎగ్జామ్‌లో అడిగారు. ఓకేనా. క్యూటికిల్‌తో కప్పబడి ఉండడం జరుగుతుంది. అంటే మనకిది క్యుటిన్ అనేటటువంటి మైన పొరతో కప్పబడి ఉంటది. దీన్ని మనం అవబాసిని అని అంటాం. చాలా పొడి ఆవాసాల్లో అంటే ఆ యొక్క ప్రదేశాలలో ఈ యొక్క నివసించేటటువంటి కొన్ని మొక్కల్లో పత్రరంధ్రాల ద్వారా బాష్పోత్సేకం జరిగేటటువంటి ప్రక్రియలో నీటి నష్టాన్ని తగ్గించడానికి
బాహ్య చర్మం అనేది మందపాటి అవబాసిని పొరతో కప్పబడి ఉండడం జరుగుతుంది. అవబాసిని అనేది కూడా ఏం చేస్తుంది? ఇందాక మనం డిస్కస్ చేసినాం, యాంత్రిక గాయాల నుంచి, పరాన్నజీవుల దాడి నుంచి కూడా రక్షణ అందించడం జరుగుతుంది. అనేక మొక్కల్లో బాహ్య చర్మ కణాల నుంచి వెంట్రుకలు లేదా కేశాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఓకేనా? సో వీటిని మనం వేరు కేశాలనైతే అనడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇవి మనకు నీరు, ఖనిజాలను శోషించుకోవడానికి ఉపరితల వైశాల్యాన్ని పెంచడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్, ఆకుల్లో, బాహ్య చర్మంలో మనకు పత్ర రంధ్రాలు అనేటటువంటి రంధ్రాలు అనేది ఉండడం జరుగుతుంది. ఇది వాయువుల యొక్క మార్పిడితో పాటు బాష్పోత్సేకానికి అండ్ దాంతో పాటు పత్ర రంధ్రాల ద్వారా నీటి ఆవిరి బాష్పీభవనానికి కూడా ఇవి సహాయపడడం జరుగుతుంది. ఈ విధంగా బాష్పోత్సేకం అనేది దారువుల్లో బాష్పోత్సేక ఆకర్షణను సృష్టించడం ద్వారా ఏం చేస్తుంది? మనకు చెప్పండి, నీటి రవాణాకు సహాయపడడం జరుగుతుంది. బాష్పోత్సేకం అనేది అంటే ట్రాన్స్పిరేషన్ అనేది మొక్క దేహం నుంచి వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇదైతే సహాయపడడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనం సపోర్టింగ్ టిష్యూలోకి వెళ్ళిపోతాం. సపోర్టింగ్ టిష్యూ అంటే ఆధార కణజాలం లేదా ఆధారాన్ని ఇచ్చే కణజాలం. వీటిని మనం సరళ శాశ్వత కణజాలాలని అయితే అనడం జరుగుతుంది. దానికంటే ముందుగా ఈ మూడిటి యొక్క ఇమేజెస్ మనం చూద్దాం. ఈ యొక్క 3 చిత్రాలు. ఒకటి వచ్చేసరికి మృదు కణజాలం. ఇక్కడ చూడండి, ఒకదానితో ఒకటి దగ్గరగా ఉండి సన్నని గోడలు ఉంటాయి మృదు కణజాలానికి. అండ్ ఇక్కడ చూడండి, మందపాటి గోడలు ఉంటాయి. వీటిని మనం మందపాటి గోడలు అని అంటాం. ఇది మనకు ఉపరెంకైమ అంటే స్థూల కోణ కణజాలం. అండ్ నెక్స్ట్ స్క్లెరెంకైమ వచ్చేసరికి దృఢ కణజాలం. ఇది వచ్చేసరికి లిగ్నిన్ తో కూడినటువంటి మందపాటి గోడలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కింద వాటిలో దీంట్లో లిగ్నిన్ తో కూడినటువంటి గోడలు కలిగి ఉంటాయంటే స్క్లెరెంకైమ. మనకి ఇక్కడ మందపాటి గోడలు దేంట్లో ఉంటాయంటే స్థూల కోణ కణజాలం అంటే కొలంకైమ. మృదు కణజాలంలో మనకి ఉంటాయి సన్నని గోడలు ఉండడం జరుగుతుంది. ఓకే. ఈ 3 కూడా మనకి ఒక సరళ శాశ్వత కణజాలాలకు సంబంధించి. ఇప్పుడు మనం సపోర్టింగ్ టిష్యూ దాంట్లో ఇక్కడ సింపుల్ పర్మనెంట్ టిష్యూ గురించి చూద్దాం. ఓకే. మొక్కను నిటారుగా ఉంచేటటువంటిది ఏంటి? పచ్చి మొక్క ఎందుకు వంగుతుంది? అదే మనకు ఎండిపోయినటువంటి మొక్క ఎందుకు వంగకుండా విరిగిపోతుంది? ఓకేనా? సో విత్తనం పై పొరలు ఎందుకు గట్టిగా ఉంటాయి? ఓకేనా? ఎందుకు గట్టిగా ఉంటాయి? నీటి మొక్కలు ఎలా తేలుతాయి? ఓకే. ఈ విధులను ఆధార కణజాలాలు నిర్వహిస్తాయి. ఇవన్నీ కూడా సపోర్టింగ్ టిష్యూస్ అనేవి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని కూడా ఈ యొక్క ఆధార కణజాలాలు. అంటే మొక్క నిలబడడానికి, పచ్చి మొక్క వంగడానికి, ఎండిపోయినటువంటి మొక్క విరిగిపోవడానికి, విత్తనం యొక్క పై పొర అనేది గట్టిగా ఉండడానికి, నీటి మొక్కలు నీటిలో తేలడానికి ఇవన్నీ గల కారణం ఈ యొక్క సపోర్టింగ్ టిష్యూ. ఈ యొక్క ఆధార కణజాలాలు లేదా సరళ శాశ్వత కణజాలాలు 3 రకాలు. ఇది మృదు కణజాలం, ఇది వచ్చేసరికి ఏమో స్థూల కోణము, ఇది వచ్చేసరికి ఏమో దృఢ కణజాలం. ఓకే. అయితే ప్రతిదీ కూడా నిర్మాణంలో విభిన్నంగా ఉండి ఆధార విధులను నిర్వహించడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటది. కాకపోతే వీటికి సంబంధించినటువంటి పని అనేది స్పెషల్ గా చేస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి పారెంకైమా. పారెంకైమా అంటే మృదు కణజాలం. ఇది పలచని గోడలు కలిగి ఉండడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కణాల మధ్య ఖాళీలతో వదులుగా అమర్చబడి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మృదు కణజాలంలో కనుక తీసుకుంటే ఇది మేజర్ గా ఆహారాన్ని నిల్వ చేయడమే కాకుండా ఇది మొక్కల యొక్క ఆకుపచ్చ భాగాల్లో కిరణజన్య సమయక్రియను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా? ఫోటోసింథసిస్ కూడా కారణమైంది ఈ యొక్క ఏంటని మృదు కణజాలం. ఇది జల మొక్కల్లో ప్రత్యేకమైనటువంటి మృదు కణజాలం గాలి ఖాళీలను కలిగి ఉండడం జరుగుతుంది. ఎయిర్ స్పేసెస్ ని కలిగి ఉంటది. కాబట్టి ఇవి తేలడానికి సహాయపడతాయి. అంటే లొట్ట పీస్ కట్టెలు అని అంటారు కదా, అవి వాటిలో గాలి కణుపులు అయితే ఉంటాయి. అవి కట్టెలు నీళ్ళు వేసినప్పుడు తేలుతాయి అన్నమాట. కొత్తగా ఈత నేర్చుకునే వాళ్ళు ఆ యొక్క లొట్ట పీస్ కట్టెలను కట్టుకుంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కొలెంకైమ. కొలెంకైమ అంటే స్థూల కోణ కణజాలం. ఇది రబ్బర్ లెక్క ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పెక్టిన్ అనేటటువంటి దీంట్లో ఉండడం వల్ల దానికి ఈ యొక్క గుణం అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క పెక్టిన్ యొక్క నిక్షేపణం కారణంగానే వేర్లు అసమానంగా అండ్ దాంతో పాటు మందంగా జీవకణాలతో కూడి ఉండడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ యొక్క కణజాలం అనేది ఆధారాన్ని అండ్ దాంతో పాటు ఫ్లెక్సిబిలిటీని రెండింటిని కూడా అందించడం జరుగుతుంది. ఓకే. అండ్ వీటి యొక్క కాండాలు అండ్ దాంతో పాటు తీగల వంటి మొక్క భాగాలు విరగకుండా వంగడానికి సహాయం చేస్తుంది. ఎందుకంటే రబ్బర్ అనేది బెండ్ అవుతుంది కదా, అట్లనే ఇది కూడా అట్లా చేయడం జరుగుతుంది. స్థూల కోణ కణజాలం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి స్క్లెరెంకైమా అంటే మనకి ఒక దృఢ కణజాలం. ఇది గట్టి గోడలు ఉంటాయి. దేంతో నిర్మితమై ఉంటాయి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి, లిగ్నిన్ తో నిర్మితమై ఉండడం జరుగుతుంది. వీటికి గట్టిగా అండ్ దాంతో పాటు దృఢంగా ఉండడం జరుగుతుంది.
ఇది దారు కణాన్ని ఏర్పరుస్తుంది, అంటే దారు కణజాలాల యొక్క నిర్మాణాన్ని ఏర్పరచడం జరుగుతుంది కాండాల్లో. ఇవి చాలా మటుకు ఇట్లా డెడ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కణజాలం కాండాల్లో పత్రాల యొక్క ఈనెల్లో అండ్ దాంతో పాటు కొబ్బరి పీచుల్లో, వాల్నట్ చిప్పల్ లాంటి వాటి విత్తనాల్లో, కాయల యొక్క గట్టి పై పొరల్లో ఇదంతా కూడా ఉండడం జరుగుతుంది. స్క్లెరెంకైమా అంటే ఇప్పుడు కొబ్బరికాయ టెంక ఉంది కదా, వాటికి సంబంధించినటువంటి ఎడ కానీ కొబ్బరి పీచు కానీ అదంతా కూడా స్క్లెరెంకైమా అని మనం తీసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కండక్టింగ్ టిష్యూస్ అంటే వాహక కణజాలాలు. వాహక కణజాలాలలోనే మనకి ఒక డేటా రావడం జరుగుతుంది. ఇవి మనకు సంక్లిష్ట శాశ్వత కణజాలాలు. ఇప్పటివరకు మనం పైన డిస్కస్ చేసుకున్నటువంటి మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం, దృఢ కణజాలం, ఈ మూడు కూడా సరళమైనటువంటి. సంక్లిష్టం అంటే 2 కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలు కలిసి మనకి ఇక్కడ ఏర్పడతాయి. ఓకే. సో how does water reach the leaves of tall trees? How does food prepared in leaves reach other parts of the plant? అంటే ఏంది, ఎత్తైనటువంటి చెట్ల యొక్క ఆకులకు నీళ్ళు ఎలా చేరుతాయి, ఆకుల్లో తయారైనటువంటి ఆహారం అనేది మొక్కలోని ఇతర భాగాలకు ఎలా చేరుతుంది? దీనికి సంబంధించినటువంటి సమాధానం మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. ఓకే, ఇమేజ్ ఒక్కొక్కసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, జీలం ఫైబర్ అంటే ఈ యొక్క దారు తంతువు. ఇదేమో ట్రాకేట్స్ అంటే దారు కణాలు, ఇదేమో దారు కణజాలము, ఇది వచ్చేసరికి దారు నాళాలు. ఓకేనా, ఇదేమో దారు నాళాలు, ఇదేమో ఏంటి దారు కణాలు, ఇది వచ్చేసరికి దారు తంతువు. అండ్ దాంతో పాటు ఇక్కడ కణజాలం కనిపిస్తుంది కదా, జీలం, దారు మృదు కణజాలం. ఓకే, ఎగ్జామ్ లో ఎన్నోసార్లు ఈ యొక్క ఇమేజ్ ఇచ్చిండు పార్ట్ బి అనేది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ లో, ఇది వచ్చేసరికి పోషక మృదు కణజాలం. ఓకేనా, పోషక మృదు కణజాలం. ఇక్కడ కనిపిస్తుంది, దీన్ని మనం ఈ యొక్క ట్యూబ్ ని చాలని నాళాలు అనడం జరుగుతుంది, చాలని నాళాలు. అండ్ ఇక్కడ శివపోరు కనిపిస్తుంది కదా, ఇవి చాలని రంధ్రాలు. అండ్ ఇక్కడ కంపానియన్ సెల్స్ అంటే సహకణాలు. ఓకేనా, సహకణాలు ఇక్కడ ఎర్ర కలర్ లో కనిపిస్తున్నాయి సహకణాలు, ఇది కూడా సహకణమే. ఓకే, ఇది చాలక ట్యూబ్ అండ్ దాంతోపాటు ఇది సివ్ పైప్, సివ్ పోర్ ఇక్కడ కూడా ఇవన్నీ కూడా అయ్యాయి. ఓకే, సో వీటి మనం ప్రసరణ కణజాలం అని అంటాం. సో దీంట్లో మనకు ఒకటి దారు, ఇంకొకటి పోషక కణజాలం. ఓకే, సో దీని గురించి డేటా చూద్దాం, ఆ తర్వాత ఈ యొక్క పిక్చర్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక మొక్కల్లో దారు మరియు పోషకం అనేటటువంటి 2 రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి వాహక కణజాలాలు ఉంటాయి. వివిధ రకాలైనటువంటి కణాలు కలిసి ఏర్పడతాయి కాబట్టి వీటిని మనం సంక్లిష్ట ఏమంటారు, శాశ్వత కణజాలాలని అయితే అనడం జరుగుతుంది. సంక్లిష్ట శాశ్వత కణజాలాలని అయితే అనడం జరుగుతుంది. ఇది 3.9a ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని ప్రకారంగా ఇక్కడ మనకు దారు అనేది కనిపిస్తుంది. ఇది వేర్ల నుంచి మొక్కల యొక్క ఇతర భాగాలకు ఏం తీసుకెళ్తుంది, నీటిని మరియు ఖనిజాలను రవాణా చేసేటటువంటి కణజాలం. అండ్ ఇది మొక్కకు బలాన్ని కూడా అందిస్తుంది. మాక్సిమం చనిపోయినటువంటి కణాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి, గట్టిగా ఉంటది ఇది. ఇది మొక్కకు బలాన్ని ఇస్తుంది. దారుల్లోనే మనకి ఒక ట్రాకిట్స్ అనేవి ఉంటాయి. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ నాళాలు ఉంటాయి. దారు మృదు కణజాలము, దాంతో పాటు దారు తంతువులు ఇవన్నీ కూడా మన దీంట్లో ఉంటాయి. దారు పోగులు అని ఇవన్నీ కూడా దాంట్లో ఉండడం జరుగుతుంది. ఓకే, దారులో మృదు కణజాలం మాత్రమే జీవించి ఉన్నటువంటి కాంపోనెంట్. ఓకేనా, దారువుల్లో మృదు కణజాలం మాత్రమే జీవించున్నటువంటి భాగం. అయితే ట్రాకిడ్లు, నాళాలు, ఫైబర్ తంతువులు ఇవన్నీ కూడా దృఢ కణజాలంతో నిండి ఉంటాయి. దారుకు భిన్నంగా పోషక కణజాలం ఎక్కువగా జీవ కణజాలంతో నిండి ఉండడం జరుగుతుంది. అంటే జీవించి ఉన్నటువంటి కణాలతో ఎక్కువగా ఏర్పడుతుంది కాబట్టి ఇది మనము జీవ కణజాలం అంటే, ఇదే మృత కణజాలం అని అనడం జరుగుతుంది. ఈ యొక్క జీలం పారంకైమా తప్ప మిగిలినంతా కూడా ఇందులో చనిపోయినటువంటిది కాబట్టి స్ట్రెంత్ ఇస్తుంది. ఇదేమో ఫ్లెక్సిబిలిటీ ఉంటది కాబట్టి ఇటు ఇటు వంగడానికి కూడా ఇది సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చాలని నాళాలు, సహకణాలు, పోషక కణజాలం యొక్క మృదు కణజాలం, పోషక ఫైబర్లు ఇవన్నీ కూడా మనకి ఒక దాంట్లో ఉండడం జరుగుతుంది. దీంట్లో పోషక కణజాలం సంబంధించినటువంటి డేటాలు. కొన్ని కణాలు పొడవుగా గొట్టాల వలె ఉండడం జరుగుతుంది. రంధ్రాలు కలిగినటువంటి గోడల ద్వారా అవి ఒకదాని చివర మరొకటి కలపబడి ఉండడం జరుగుతుంది. వీటిని మనం సీవ్ ట్యూబ్స్ అయితే అనడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క చాలని నాళాలు ఆహారాన్ని ఆకుల నుంచి ఏం చేస్తాయండి, ఆకుల నుంచి మొక్క యొక్క ఇతర భాగాలకు రవాణా చేస్తాయి. అయితే ఈ యొక్క చాలని నాళాలకు సంబంధించినటువంటి డేటా కనుక తీసుకున్నట్లయితే ఒక చాలని నాళ కణాల యొక్క విధులను సహకణాలు కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క సహకణాలు అనేవి ప్రత్యేకమైనటువంటి మృదు కణాలు. ఓకేనా, సహకణాలు ప్రత్యేకమైనటువంటి మృదు కణజాలం కణాలు. చక్కెరల యొక్క చేరికను, తొలగింపును పర్యవేక్షించడం అనేది ఈ యొక్క సహకణాల యొక్క బాధ్యత. ఓకేనా, వాటి యొక్క ప్రధాన విధి. పోషక కణజాలం
మృదు కణజాలం యొక్క ఆహార పదార్థాలను, రెజిన్లను, టానిన్లను అండ్ దాంతో పాటు ఈ యొక్క లెటెక్స్ వీటన్నిటిని కూడా నిల్వ చేయడం జరుగుతుంది. ఈ యొక్క చాలని నాళాలకు ఏం చేస్తుంది, పోషక తంతువులు కూడా ఆధారాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇవి ప్రధానంగా దృఢ కణజాలం యొక్క కణాలతో కూడి బలాన్ని అందించడం జరుగుతుంది. ఇదంతా కూడా స్ట్రెంత్ ఇస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ యొక్క పిక్చర్ లోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ లో 2022 గ్రూప్ డీలో అడిగిండు ఈ యొక్క పిక్చర్, మళ్ళా అడుగుతాడు, అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుందంతా కూడా దారు అండి. బ్లూ కలర్ లో కనిపించేదంతా కూడా, అంటే ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపించేదంతా కూడా పోషక కణజాలం. ఓకే, సో ఇక్కడ మనం ఒక మొక్క తీసుకున్నాము. మొక్క యొక్క వేరు భాగంలో కత్తిరించడము, కాండం భాగంలో కత్తిరించడము, ఆకు భాగంలో కత్తిరించడం. సో ఆకు భాగంలో కత్తిరించి ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది దారువు. అండ్ ఇక్కడ కింద కనిపిస్తుంది గ్రీన్ కలర్ ఇది పోషక కణజాలం. అండ్ దీనికి బయటంగా కనిపించేది ఎపిడెర్మిస్, అంటే బాహ్య త్వచ కణజాలం లేదా బాహ్య చర్మ కణజాలం ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు బయట కనిపించేది ఏమో బాహ్య చర్మ కణజాలం లేదా బాహ్య త్వచ కణజాలం. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది ఏమో పోషక కణజాలము. అండ్ ఇక్కడ లోపల కనిపిస్తున్న ద్రవం ఇదంతా కూడా సందాయక కణజాలము. అండ్ దాంతో పాటు ఇక్కడ రెడ్ కలర్ లో కనిపించేది, అంటే ఇక్కడ రెడ్ ఉంది కదా, ఇదంతా కూడా దారు. అండ్ సేమ్ డేటా ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపించేదేమో పోషకము, రెడ్ కలర్ లో కనిపించేదేమో దారు వేర్లలో. అండ్ ఇక్కడ బయట ఉండేదేమో ఏంటిది, బాహ్య చర్మ కణజాలము. అండ్ మొత్తం సంధానం చేసేది గ్రౌండ్ టిష్యూ అంటే సందాయక కణజాలం. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క చిన్న డేటాని కంప్లీట్ చేద్దాం. సో ఇప్పటి వరకు కూడా మనం రక్షణకి అండ్ దాంతో పాటు సపోర్ట్ అంటే ఆధారానికి అండ్ దాంతోపాటు కండక్షన్ గురించినటువంటి విధులను బట్టి వివిధ రకాలైనటువంటి మొక్కల యొక్క కణజాలను అధ్యయనం చేసినాం. అయితే మొక్క శరీరంలో కణజాలాలు విడివిడిగా పనిచేయవు, అన్ని కలిసి ఒక కణజాల వ్యవస్థగా ఏర్పడతాయి. అట్లా ఒక పెద్ద సమూహాలకు ఇది వ్యవస్థీకరించబడి ఉండడం జరుగుతుంది. సో అట్లా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మొక్కల యొక్క కణజాలాలు 3 రకాలుగా విభజించబడి ఉంటాయి. ఓకేనా, అవి ఏంటి, ఒకటి వచ్చరికి డెర్మల్ టిష్యూ సిస్టమ్ అంటే చర్మ కణజాల వ్యవస్థ. అంటే డెర్మల్ టిష్యూ సిస్టమ్ అనేది మొక్క యొక్క బాహ్య భాగం ఏదైతే ఉంటుందో బాహ్య ఆవరణ ఇది ఏర్పరుస్తుంది. ఇది మొక్కలోని అంతర్భాగాలు ఏదైతే ఉంటాయో వాటిని రక్షించడం జరుగుతుంది, నీటి నష్టాన్ని ఇదైతే తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అంటే సందాయ కణజాల వ్యవస్థ. ఇది బాహ్య చర్మానికి అండ్ దాంతో పాటు ఇంకేం చేస్తుంది, ప్రసరణ కణజాలాల మధ్య ప్రధాన దేహాన్ని ఏర్పరుస్తుంది. ఇందులో మనకు మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం, దృఢ కణజాలం ఈ 3 కూడా దీంట్లో మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాస్కులర్ అంటే ప్రసరణ కణజాల వ్యవస్థలో దారువు మరియు పోషక కణజాలాలు 2 కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఒక ఇద్దరు సైంటిస్టుల గురించి. క్షిప్రా గుహ ముఖర్జీ అండ్ దాంతో పాటు ఎస్సి మహేశ్వరి, వీళ్ళిద్దరి గురించి డిస్కస్ చేద్దాం. వీళ్ళిద్దరు కూడా మొక్కల యొక్క కణజాలాలకు సంబంధించినటువంటి అంటే టిష్యూ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క పరిశోధన నియంత్రిత ప్రయోగశాల పరిస్థితుల్లో ఒక కృత్రిమ పోషక మాధ్యమాన్ని ఉపయోగించి పరాగ కోశ సాగు ద్వారా సంపూర్ణమైనటువంటి మొక్కను అభివృద్ధి చేయడానికి దారితీసింది. సో ఈ మార్గదర్శక కృషి పంటల యొక్క అభివృద్ధికి ఎంతగానో దోహదపడి ఆధునిక వ్యవసాయంలో గణనీయమైనటువంటి పురోగతిని తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ ఇది ఒక డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు యొక్క క్లాస్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం యానిమల్ టిష్యూస్ ని స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, మనం ఎడారిలో నివసించేటటువంటి మొక్క గనక తీసుకుంటే దాని బాహ్య త్వచం బయట గోడపై మందపాటి అవభాసన ఉంటుంది. అది ఎందుకు ప్రయోజనకరమో ఒకసారి చెప్పండి. అండ్ దాంతో పాటు ఇది నీటిలో నివసించే మొక్కకు ఎందుకు ప్రతికూలమో మీరు చెప్పండి. ఎందుకంటే మనకు ఎడారిలో బ్రహ్మజీవుడు, నాగుజీవుడు లాంటివి ఉండడం జరుగుతుంది కదా, ఆ యొక్క మొక్కలకు నీరు అనేది చాలా చాలా ముఖ్యము. ఒక్కొక్క చుక్క కూడా చాలా ఇంపార్టెంట్. సో బయట అమితమైనటువంటి వేడి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క అవభాసని పొర కనుక మందంగా లేకుంటే ఈ యొక్క మైన పొర కనుక లేకుంటే నీరు అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఈ నీరు అనేది బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ మొక్క జీవించగలుగుతుందా, జీవించలేదు. కాబట్టి ఇది సపోర్ట్. ఇదే మొక్క గనక నీటిలో గనక ఉన్నట్లయితే ఇది ఏం చేస్తుంది అంటే చుట్టూ అంత నీళ్లు ఉన్నా వాటిని పీల్చుకోకుండా దాంతోపాటు ఇది ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. అది ఏమవుతుంది అంటే నీటిలో ప్రవాహం అనేది ఉంటుంది కదా, అది అడ్జస్ట్ చేసుకోలేక అది చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎడారిలో మాత్రం ఈ మొక్కలు పెరుగుతాయి. వాటిని మనం తీసుకొచ్చి నీడకు పెట్టి పుల్లో నీళ్లు పోస్తాయి, బతుకవు. నెక్స్ట్, మొక్కల యొక్క వేర్లు నీటిని గ్రహించిన తర్వాత అవి దారు ద్వారా గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ప్రయాణించాలి. అంటే కింద ఉన్నటువంటి నీళ్ళనే పైకి వెళ్ళాలి, కొన్ని మీటర్ల హైట్కి వెళ్ళాలి.
నీటి ప్రవాహాన్ని కొనసాగించడానికి దారు నిర్జీవ కణాలు ఆకుల దగ్గర జీవ కణాలతో ఎలా పనిచేస్తాయి అంటే దారులో నిర్జీవ కణాలు ఉంటాయి కదా, ఓకేనా, నిర్జీవ కణాలు ఉంటాయి, పైననేమో జీవ కణాలు ఉంటాయి. ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే బాష్పోత్సేకం అనేటటువంటి ప్రక్రియ ద్వారా నీటిని పైకి తీసుకెళ్లడం జరుగుతుంది. నెక్స్ట్, కాండం లేదా ఆకుల యొక్క బాహ్య త్వచంలో పత్రరంధ్రాలు లేకపోతే ఏమవుతుంది? ఓకేనా, మనకు పత్రరంధ్రాలు కనుక లేకపోతే ఏమవుతుంది? అప్పుడు బాష్పోత్సేకం జరగదు. ఓకేనా, అప్పుడు చుట్టూ వాతావరణంలో తేమ అనేది ఉండదు. ఓకే, ఇక్కడతో యొక్క క్లాస్ని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ మనం యానిమల్ టిష్యూని స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఓకేనా. సో ఇక్కడతో యొక్క వీడియోని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ భాగంగా రిమైనింగ్ డేటా అనేది డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శ్రీనివాస్ మే క్యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. సో దీంట్లో మీకు ఎన్టీపీసీ సంబంధించినటువంటి డేటాతో పాటు గ్రూప్ డి అప్డేటెడ్ డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు లేటెస్ట్ ఎన్సీఆర్టీ డేటాతో పాటు మరి ఇంకెన్నో ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేటెడ్ కంటెంట్ అనేది మీకు ఇక్కడ యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా అందుబాటులో రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు కూడా ఏక కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కనుక ఫాలో అయినట్లయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వైజ్ గా మీకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.